నమస్తే అండి, వెల్కమ్ టు సూపర్ ఫుడ్. కాలీఫ్లవర్ గురించి చాలా విషయాలు తెలుసుకుంటాం కదా. సో కాలీఫ్లవర్లో ఒక ముఖ్యమైనటువంటి ఆస్పెక్ట్ ఏంటంటే కోలిన్ ఉండటం. అందులో కోలిన్ ఉండటం వల్ల ఏంటంటే అది మనకి మూడ్ ఎలివేటర్లా పనిచేస్తుంది, అంటే మన నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తుంది. అది కాకుండా విటమిన్ సి ఉంటుంది, విటమిన్ కే ఉంటుంది, ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, ఇందులో ఫోలేట్ ఉంటుంది. సో ఇవి కాకుండా ఇంకొన్ని బి వైటమిన్స్ ఉంటుంది, కొన్ని మినరల్స్ ఉంటాయి, ట్రేస్ ఎలిమెంట్స్ ఉంటాయి, బోల్డ్ అనే యాంటాక్సిడెంట్స్ ఉంటాయి. సో ఈ కాలీఫ్లవర్ అనేది అందుకనే చాలా వర్సటైల్ వెజిటబుల్ లాగా అంటారు, ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి అన్ని పోషకాలు కూడా హెల్త్కి బాగా ఉపయోగపడేటువంటి పోషకాలు అన్నమాట. సల్ఫర్ కాంపౌండ్స్ ముఖ్యంగా యాంటీ క్యాన్సర్ కాబట్టి. ఇవన్నిటిని మనము చక్కగా రిలీజ్ చేయాలి అని అంటే సూప్స్ చాలా బెస్ట్ ఆన్సర్ అని చెప్పొచ్చు. అంటే డిఫరెంట్ రెసిపీస్ మనం కాలీఫ్లవర్తో చేయొచ్చు, కానీ సూప్ చేయటం వల్ల ఏంటంటే సూప్స్ అనేవి చాలా రిలాక్సింగ్గా ఉంటుంది అనమాట. ఎనీ సూప్ మీరు తీసుకుంటే కనుక అది రిలాక్సింగ్గా ఉంటుంది. సో కాలీఫ్లవర్ సూప్ కనుక మనం తీసుకున్నాం అనుకోండి, మనకి నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తున్న కోలిన్ ఉంటుంది కాబట్టి అది చక్కగా మూడ్ ఎలివేట్ చేయటమే కాకుండా మనల్ని ప్రశాంతంగా ఉండిస్తుంది. సో మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పుడు నేను కాలీఫ్లవర్ సూప్ చేయబోతున్నానని. సో మన మెరుగైన ఆరోగ్యం కోసం ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే కాలీఫ్లవర్ పొటాటో సూప్. కాలీఫ్లవర్ పొటాటో సూప్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. కాలీఫ్లవర్, బంగాళదుంప, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, కొత్తిమీర, ఉప్పు, మిరియాల పొడి, నెయ్యి. సో అన్నీ రెడీగా ఉన్నాయి, మనం దాన్ని స్టార్ట్ చేసేసుకోవటమే. స్టార్ట్ చేయడానికి ముందర మనము ఆ కాలీఫ్లవర్ సూప్కి ఒక బేస్ అనేది రెడీ చేసుకోవాలి. సో ఫస్ట్ మనము కొన్ని ఇంగ్రీడియంట్స్ గ్రైండ్ చేసుకోవాలి. అందులో ఫస్ట్ కొంచెం వెల్లుల్లి, తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఒక పచ్చిమిర్చి యాడ్ చేశాను, కొంచెం అంత ఉప్పు, అలాగే మిరియాల పొడి, కొద్దిగా వాటర్, మంచి ఫ్లేవర్ ఉంది. వెల్లుల్లి ఫ్లేవర్ చాలా చక్కగా బాగుంది దీంట్లో. సో నెక్స్ట్ ఏంటంటే స్టవ్ వెలిగించేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ 1 by 1 ఇందులో యాడ్ చేసేసుకోవటమే అనమాట. సో ఇది కొంచెం రెగ్యులర్ సూప్ కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. రెగ్యులర్ సూప్ ఏంటంటే ఏదైనా సరే మనం దాన్ని గ్రైండ్ చేసేసి, ఉదాహరణకి పాలకూర అనుకోండి, పాలకూరని చక్కగా గ్రైండ్ చేసేసి నెయ్యి, కొంచెం అంత ఉప్పు, మిరియాల పొడి వేసి ఆ పాలకూర మిశ్రమం అందులో వేసి వాటర్ వేసి బాయిల్ చేసిన తర్వాత సూప్ లాగా తీసేసుకోవటం. సో ఇక్కడ ఏంటంటే మనము యాక్చువల్గా సూప్ బేస్ లాగా ఒకటి తయారు చేసాము. అదేంటంటే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, తర్వాత వెల్లుల్లి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ బేస్. సో కరెక్ట్గా సూటబుల్గా ఉంటుంది మనకి. పొటాటో మైల్డ్గా ఉంటుంది, అలాగే కాలీఫ్లవర్ కూడా మైల్డ్గా ఉంటుంది కాబట్టి చక్కటి కాంబినేషన్ అనమాట ఇది. సో చేసిన తర్వాత చూద్దాం. సో నెక్స్ట్ ఏంటంటే ఇది ప్యాన్ హీట్ అయిపోయింది కాబట్టి కొంచెం అంత నెయ్యి యాడ్ చేస్తున్నాను. తర్వాత కొంచెం అంత జీలకర్ర, సో జీలకర్ర చక్కగా వేగుతుంది నేతిలో. ఇప్పుడు మనము ఈ
సూప్ బేస్ గ్రైండ్ చేసుకున్నాం కదా, అది ఇందులో యాడ్ చేసేయాలి. చాలా చక్కటి వాసన వస్తుంది. కొద్దిగా వాటర్ వేసి ఇది బాయిల్ అవ్వనిద్దాము. నెక్స్ట్ మనము కాలీఫ్లవర్ తర్వాత పొటాటో ఈ రెండు రెడీ చేసేసుకుందాము. సో తినడానికి వీలుగా ఉండేటట్టుగా మనం దీన్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ పొటాటో. మనకి జస్ట్ హాఫ్ పొటాటో సరిపోతుంది కాబట్టి హాఫే తీసుకుందాం. వీటిని కూడా చాలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. బంగాళదుంప తర్వాత కాలీఫ్లవర్ రెండు ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, కాలీఫ్లవర్ ముక్కలు బంగాళదుంప ముక్కలు చక్కగా ఉడికే వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. తర్వాత సర్వ్ చేసుకోవటం. చాలా రిలాక్సింగ్గా ఉండేటువంటి కాలీఫ్లవర్ పొటాటో సూప్ రెడీ అయిపోతుంది. చక్కటి అరోమా వస్తుంది. ఎంత బాగుందంటే అంత బాగుంది. చూడటానికి కొంచెం పేల్గా అనిపిస్తుంది కానీ అసలు అరోమా మాత్రం అద్దరిపోతుంది. తప్పనిసరిగా మీరు ఇది ట్రై చేయవలసిందే. సో సర్వ్ చేసేసుకుందాము. సో ఇంకొంచెం కొత్తిమీర పైన గార్నిష్ చేస్తున్నాను, జస్ట్ ఆ ఫ్రెష్ లుక్ కోసము. సో సూప్ చాలా కామింగ్ ఏజెంట్, ప్లస్ మనం ఇందులో కాలీఫ్లవర్ యూజ్ చేసాం, ప్లస్ పొటాటో కూడా ఉపయోగించాం. ఈ రెండు కాంబినేషన్ మాత్రం ఎప్పుడు అదిరిపోతుంది. గోబీ పొటాటో, గోబీ ఆలు అని మనం ఎప్పుడు వింటూ ఉంటాం కదా, చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్. సో అదే మనం సూప్ ఫామ్లో తీసుకుంటున్నాము. సో ఇందులో ఉన్నటువంటి రెండిట్లోని కూడా మనకి కామింగ్ ఏజెంట్సే. పొటాటో కూడా కామ్ చేస్తుంది ఎందుకంటే పిండి పదార్థం ఉంటుంది కాబట్టి. మనకి కాలీఫ్లవర్ కూడా చాలా కామ్ చేస్తుంది ఎందుకంటే కోలిన్ ఉంటుంది కాబట్టి. ఇతర బి వైటమిన్స్ ఉంటాయి కొంచెము, మనకి అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. తర్వాత బోల్డ్ అండ్ యాంటాక్సిడెంట్స్ ఉంటాయి. అలసిపోయి వచ్చినప్పుడు ఇది చాలా రిలాక్సింగ్, అలాగే యాంగ్జైటీగా ఉన్నప్పుడు ఇది చాలా రిలాక్సింగ్, అలాగే డిప్రెస్డ్గా ఉన్నప్పుడు కూడా ఇది చాలా రిలాక్సింగ్గా ఉంటుందన్నమాట. తప్పనిసరిగా ట్రై చేసేయండి. కాలీఫ్లవర్ పొటాటో సూప్ రెడీ అయిపోయింది. కాలీఫ్లవర్ గురించి మరికొన్ని విశేషాలు మరొకసారి మీకోసం. కాలీఫ్లవర్లో ఉన్న యాంటాక్సిడెంట్లు మరియు పోషకాలు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి, రక్తపోటును నియంత్రిస్తాయి. కాలీఫ్లవర్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటంతో ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది. ఇది ఒక చక్కటి కలుపు కూరగా ఉపయోగపడుతుంది, ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారికి. కాలీఫ్లవర్లోని విటమిన్ సి చర్మకాంతిని మెరుగుపరుస్తుంది, వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది.
ముఖ్యంగా ఇది రెగ్యులర్గా సలాడ్స్లో ఉపయోగిస్తే ఎంతో మేలు. కాలీఫ్లవర్, క్యాబేజీ వంటి కూరగాయలు క్రూసిఫెరస్ ఫ్యామిలీకి చెందినవి. వీటిలో కాయిట్రోజన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి థైరాయిడ్ పనితీరును ప్రభావితం చేస్తాయి కాబట్టి థైరాయిడ్ ఉన్నవారు దీన్ని తక్కువ మోతాదులో తీసుకోవటం అవసరము. చూసారు కదండి, కాలీఫ్లవర్ పొటాటో సూప్ సింపుల్గా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది సూప్ తీసుకున్న తర్వాత. జనరల్లీ అన్ని సూప్స్ అలాగే ఉంటాయి. సో కాలీఫ్లవర్ సూప్ ఇంకా బాగుంటుంది, ఎందుకంటే అది మూడ్ ఎలివేటర్ కాబట్టి. సో డెఫినెట్గా ట్రై చేయండి. రేపు ఇంకొక చక్కటి సూపర్ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు మీ జానకి. నమస్తే.